శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 24. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వామన్ పండిట్. విద్యాసాగరుడు కాలకృత్యములను తీర్చుకుని వచ్చి శ్రీ నిత్యానంద యోగికి నమస్కరించాడు. ఆయుష్మాన్ భవ, సుబుద్ధిమాన్ భవ అని శ్రీ నిత్యానందులు ఆశీర్వదించి, నాయన విద్యాసాగర, విద్య యొసగును వినయంబు అని ఆర్యోక్తి ఉన్నది. కానీ కొందరిలో విద్య వినయమును పెంచుటకు బదులుగా అహంకారమును పెంపొందించును. అది చాప కింద నీరు వలె వారి మనసులో చేరి వారి చేతల ద్వారాను మాటల ద్వారాను వెలువడును. ఎంతోమంది తాము విద్యావంతులమని గర్వించి తద్వారా జీవితమును నరకప్రాయం చేసుకుందరు. జీవితంలో సాధించిన విద్య ప్రపంచమునకు అనగా తోటి వారికి ఉపయోగపడవలనే గాని దాని ద్వారా ఎవరికి అపకారం జరగరాదు. అది ఏ విద్య అయినా కానీ 10 మందికి ఉపయోగపెట్టాలి. వృత్తి విద్య కానీ, శిల్ప విద్య కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, ధనుర్విద్య, యుద్ధ విద్య ఏదైనా పరోపకారమునకు వినియోగించితేనే జీవితం సార్థకమవుతుంది. విద్యాసాగర, శ్రీ గురుగీతలో స్పష్టంగా శివుడు పార్వతికి చెప్పాడు, గురు ధిక్కారం చేసిన వానికి బ్రహ్మరాక్షసత్వం కలుగుతుందని. గురువును ఆశ్రయించి నమ్మి సేవించు వారికి వారి జాతకంలో ఏ రాత రాసి ఉన్నా సద్గురువులు తొలగించగలరు అని చెప్పారు. ఇప్పుడు మనము ఒక విద్యా అహంకారి అయిన పండితునికి బ్రహ్మరాక్షసత్వం రాకుండా శ్రీ సమర్థులు అనుగ్రహించిన విధానమును చెప్పుకొనబోచున్నాము. వినుమని ఇట్లు చెప్పదొడంగెను. కాశీలో విద్యాభ్యాసం చేసి సకల విద్యలలో ప్రావీణ్యాన్ని సంపాదించిన వామన్ పండితుడు ఎన్నో జయపత్రాలు, ప్రశంసలు పొంది ఉన్నాడు. అయినను అతనికి అంతటితో తృప్తి కలగలేదు. అనేక రాష్ట్రాలు తిరుగుతూ ప్రతి రాజాస్థానంలో పండితులతో వాద ప్రతివాదాలు చేయసాగారు. ఇతని పేరు ప్రఖ్యాతులు ముందే తెలిసిన వారు కొందరు పండితులు రాజాస్థానమునకు ఇతను వస్తున్నట్లు కబురు తెలిసినంతనే అపార గౌరవం ప్రకటించి, ఈ వామన పండితుడు సామాన్యుడు కాదు, అఖండ పాండితీ ప్రకర్ష కలిగిన వాడు, మనం ఇతనితో వాదములు చెయ్యలేము, కావున ప్రశంసాపత్రములను ఇచ్చి సగౌరవంగా సాగనంపుట మంచిది అని అట్లు చేసేవారు. ఈ రకంగా కొన్ని చోట్ల గౌరవ పురస్కారాలు, మణిమాణిక్య సంపద సన్మానాలు లభించగా అతనికి మరింత గర్వం కలిగింది. ఒకసారి వామన్ పండితుడు జైపూర్ రాజాస్థానమునందు వాద ప్రతివాదనములకై పోయెను. అచ్చటి ఆస్థాన పండితులకు ఇతని ప్రతిభ తెలియనందున వాదమునకు అంగీకరించినారు. రాజావారు పండిత సభ ఏర్పాటు చేయించినారు. అందు శాస్త్ర విషయకమైన ప్రశ్నలతో పూర్వపక్షం చేసిన జైపురి పండితునకు వామన్ పండిట్ తన యొక్క అద్భుతమైన శాస్త్రజ్ఞానము, విద్వత్ సామర్థ్యాలతో నిరూపణములు, ఉపమానములు చూపి సమాధానపరచగలిగాను. తదుపరి ప్రశ్నించుటకు వామన్ పండితుని వంతురాగా ఆయన ప్రశ్నలకు సమాధానపరచు సామర్థ్యం చాలని పండితులందరూ ఓడిపోయినట్లు ఒప్పుకొని శరణు వేడిది. అందువలన వామన్ పండితుని అహంకారం తలకెక్కింది. ఇక నాకు విజయము ఖాయము అని తలంచి ఉచ్చైస్వరంతో ఇట్లు పలికెను, అహం వ్యాఘ్ర, నేను పులిని, నన్నెదురించు వారే లేరు అంటూ వికటాట్టహాసం అనరించెను. అంతలో సభలో నుంచి ఒక సాధారణ పండితుడు, సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి గోభక్షక అని అర్చినాడు. ఇతడు పులి అనగా గోవులను భక్షించువాడని వ్యాఖ్యానించినాడు. దానికి సమాధానమిచ్చుటకు తన వద్ద ఏ విధమైన సత్తా లేకపోయాను. వెంటనే అందరూ గొల్లున నవ్విరి. వామన్ పండితునకు తలవంపు కలిగెను. అచ్చటి నుంచి చివాలున ఎవ్వరికి క్షమాపణలు కూడా చెప్పకయే లేచి వెడలిపోయాను. ఈ అవమానము స్వయం కృతాపరాధము వలన కలిగినని తెలిసినా మనస్సుకు సమాధానం కుదరలేదు. చాలా కాలం పండిత సభలకు దూరంగా ఉండెను. అనేక సంస్కృత గ్రంథములు, కావ్యములు అంతకు ముందే రచించెను. కొంతకాలము ఆ విధంగా మానసిక వ్యధను అనుభవించిన తర్వాత కాశీలోని జరుగు పండిత సభకు ఆహ్వానం రాగా తప్పనిసరిగా రాజాజ్ఞ పాటించి సభకు హాజరయ్యెను. ఆ సభలో విష్ణువు అధికుడా లేక శివుడే అధికుడా అనే ప్రశ్న ఇచ్చినారు. దానికి అనేక మంది పండితులు వారి వారి శక్తానుసారముగా నిరూపణలు చేసినారు. వామన పండితుడు కూడా శివుడే అధికుడని వాదించెను. కానీ మరొక పండితుడు మాధవుడను వాడు అనేక శాస్త్ర పురాణాలలోని విషయాలను ఉద్ఘాటించి విష్ణువే అధికుడు అని నిరూపించినాడు. చివరకు వామన్ పండితునకు అతనే గెలిచినట్లు ఒప్పుకొనక తప్పలేదు. మరుసటి రోజు సభలో తిరిగి ఆ మాధవ పండితుడే శివుడే అధికుడని అనేక విధములుగా నిరూపణలు
ప్రతిజ్ఞలు చేసి సభలోని పండితులందరినీ నిరుత్తరులను వసంగెను. ఈ నిన్నటి రోజున ఈ ఉపమానములు ఆయా పురాణాలలో తనకు లభించని కారణంగా వామన్ పండితుడు ఓడిపోయితేనే అని చింతించెను. 2 రోజుల సభలోనూ వామన్ పండితునకు ఓటమి కలిగి 2 రోజుల సభలోనూ వామన్ పండితునకు ఓటమి కలిగి మనసును చికాకు పరిచెను. మనశ్శాంతికై తీర్థాటనమునకై బయలుదేరను. ఒక క్షేత్రమునందు వామన్ పండిట్ నదీ తీరమునందు నిలిచి జీవితంలో తనకేర్పడిన పరాజయమును తలంచి ఇంతటి అపఖ్యాతిని భరిస్తూ జీవించే కన్నా ఈ నది యందు దూకి ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధల నుంచి విముక్తి లభిస్తుందేమో అని ఆలోచన చేస్తూ ఉండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. వామన్ శాస్త్రికి బ్రహ్మరాక్షసుని హితబోధ. ఎందుకనగా ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై శరణు శరణు అనగానే వామన్ శాస్త్రి విస్తుపోయి చూస్తున్నాడు. నీవెవరవు, నీకేం కావాలి అని ప్రశ్నించినాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పాడు, అయ్యా నీదయ నాకు కావాలి అని ఇట్లు చెప్పసాగాను. నేను గొప్ప పండితుడై ఉండి ఒకప్పుడు చాలామంది విద్యావంతులందరినీ అగౌరవపరిచి గురువులను కూడా లెక్క చెయ్యక భక్తి శ్రద్ధ వినయ సంపద లేని కారణంగా అందరినీ హింసించి దైవదర్శనం కూడా చెయ్యక దుష్టత్వంతో సంచరించిన కారణంగా ఆ జన్మము ముగియగానే బ్రహ్మరాక్షసుడనైతిని. ఆనాటి గర్వ కారణంగా నిరంతర జయకాంక్ష మూలంగా తీరని ఆకలి దప్పులతో ఈ రూపం ధరించి సంచరించుచూ ఉన్నాను. అట్లా సంచరించుతూ అదిగో ఆ కనిపించే మర్రిచెట్టును ఆశ్రయించితిని. దానిపై అంతకుముందు నుండి 2 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉన్నాయి. నాకు కూడా ఆశ్రయం ఇమ్మని కోరితిని. వారు సమ్మతించలేదు. దూరంగా వేరొక చెట్టుపై నుండుటకు పోగా దానిపైన కూడా ఉండవద్దని వారు కలహిస్తున్నారు. అందుకే మిమ్ము శరణు కోరుచున్నానని విన్నవించుకొనెను. ఈ పరిస్థితుల్లో తన సహాయము అర్థించటంలో గల కిటుకు ఏమిటో పండితునకు అర్థం కాలేదు. అంతా విని బ్రహ్మరాక్షసునితో, మరి ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నావు, నేను చేయగలిగిన సహాయం ఏమిటి అని ప్రశ్నించగా అతడు, అయ్యా శాస్త్రి గారు, ఆ 2వ చెట్టు తాము దేహం వీడిన తర్వాత బ్రహ్మరాక్షసుడై వచ్చు వరకు మీ కొరకు సురక్షితం చేసి ఉంచినట్లు ఆ బ్రహ్మరాక్షసులు ఇరువురు చెప్పుచున్నారు. తమరిప్పుడే ఈ నదిలో దూకి శరీరం వదిలించో నాకు తావు లేకుండా పోవును. మీ జీవితం పూర్తి అయ్యి మీరు వచ్చే వరకు ఆ చెట్టుపై ఉండుటకు నాకు అనుమతి కావలేను. అందులకై నా ప్రార్థన ఏమిటంటే తమరు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోగలదు అని చెప్పగా వామన్ శాస్త్రికి ఆశ్చర్యము, భయము, నిరాశ, నిస్పృహలన్నీ ఒక్కసారిగా ఆవరించి దుఃఖంతో గొంతు పెగిలి మాటరాక తికమకపడుచు కొంతసేపటికి గుర్క తిప్పుకొని, ఏమీ నేను బ్రహ్మరాక్షసత్వాన్ని పొందుదునా? వద్దు ఓ మహాశయ, నాకు అట్టి స్థితి కలగకుండు ఉపాయం ఏదైనా సూచించు. నేను ఆ చెట్టుపైకి రాను. నీవే స్థిరముగా ఉండుగాక. నాకీ మాత్రం ఉపకారం చేసి పెట్టు. జన్మజన్మలకు నేనే నీకు రుణపడి ఉంటాను అంటూ నమస్కరించినాడు. ఆ బ్రహ్మరాక్షసుడు, ఏమయ్యా పండితవరణ్య, నీవు మహా పండితులందరినీ ఓడించిన వాడవు. నీకు తెలియని శాస్త్రమున్నదా? సద్గురు సమాశ్రయం ఒక్కటే శరణ్యం. మహాత్ముల దర్శనమే దుర్లభం. వాళ్ళను దర్శించినప్పటికీ గుర్తింపు ఉండాలి కదా. దానికి ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలి. మన పక్కనే ఉన్నా ఎదురుగా ఉన్నా కూడా అందరికీ గుర్తింపు కలగదు. ఎందుకంటే మన వంటి మనుషులే కదా వారు కూడా అన్న భావమే గుర్తించకుండా చేస్తుంది. ఇదంతా మీకు తెలియని విషయం కాదు. అడిగారు కాబట్టి చెప్తున్నాను. సద్గురువుని అన్వేషించి, గుర్తించి, వరించి, ఆశ్రయించి నిష్కామంగా సేవించగలిగితే సమస్త పాతకములు నిర్మూలించబడతాయి. బ్రహ్మరాక్షసత్వం గురించి దిగులేముంది, అది కూడా తప్పుతుంది. అది ఒక్కటే మార్గము ఈ భూమిపైన నాకు తెలిసింది. కానీ మాకు ఆ అవకాశం లేదు. తమరు ప్రయత్నిస్తే మంచిదే. నాకు ఆ పుణ్యంలో కొంచెం భాగమైనా వస్తుంది అని సలహా ఇచ్చాడు.
వామన్ శాస్త్రి: అయ్యా, నాకు నీవు చెప్పిన భవిష్యత్తును విన్నంతనే మతిపోయింది. ఆలోచనలేమీ తట్టడం లేదు. నీవు మంచి మార్గం సూచించావు. అటువంటి సద్గురువు దేవుడెక్కడ ఉన్నాడో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అంటూ చేతులు జోడించి అడిగాడు. బ్రహ్మరాక్షసుడు: ఆర్య, నాకు తెలిసినంతవరకు విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో దేహు గ్రామంలో తుకారాం మహారాజ్ అనే మహాత్ముడు ఉన్నాడని విన్నాను. వారిని దర్శించి వారి సలహాను పొంది వారు చెప్పినట్లు చెయ్యండి అని సమాధానం చెప్పి అంతర్ధానమైపోయాడు. వామన్ శాస్త్రికి తన పాండిత్యము తనకెంత చేటు తెచ్చిందో ఇప్పుడు పూర్తిగా తెలియవచ్చింది. అయినా కొంతలో కొంత సంతోషం కూడా కలిగింది. ఏలంటే ఆ బ్రహ్మరాక్షసుని పుణ్యమా అని తనకు రాబోయే చేటు తెలిసింది. ఇది ఒక విధంగా తన పూర్వజన్మ పుణ్యం కావచ్చు. అదే రకంగా తనకు సద్గురు సేవాభాగ్యం కూడా లభించిందంటే ఆపద గడిచినట్లే అని అనుకుని ఊరట పొందినారు. త్వరగా స్నానానుష్ఠానాలు ముగించుకున్నారు. సంత తుకారాం మహారాజ్ వారు ఎక్కడ ఉన్నారని విచారించుకుంటూ దేహుగాముకు ప్రయాణమైపోయినాడు. దారి పొడవునా సద్గురువు కావాలి, ఆయనను శరణు పొందాలి. ఇదే స్మరణతో దేహుగాం చేరుకుని శ్రీ తుకారాం మహారాజ్ వారి నిలయానికి చేరుకున్నాడు. సంత్ మహారాజ్ వారి మహా సంకీర్తనం అపూర్వంగా జరుగుతున్నదా ఆ సమయంలో అది ప్రదోష సమయం. అక్కడకు చేరుకోగానే ఆనందం పొంగు పొరలింది. మనసులోని చింతలన్నీ దూరమై బాధంతా దూదిపింజలాగా గాలిలో ఎగిసిపోయినట్లు అనిపించింది. ఆ రసవత్తరమైన సంకీర్తనామృత లహరిలో తలమునకలైనాడు. పరిసరాలను మరిచి వివశుడైనాడు. అట్లాగే తన్మయత్వంలో కొంత తడువు ఉండిపోయినాడు. ఇంతలో భక్తులందరికీ ఆశీస్సులిచ్చి ఆశ్వాసమిచ్చి వీడ్కోలు పలికిన సంత మహాత్ముడు తన్మయత్వంలో మునిగి ఉన్న వామన్ శాస్త్రిని చూచారు. దగ్గరకు పిలిచి, ఎవరు స్వామి తమరు అంటూ పలకరించగా బాహ్యస్మృతి కలిగిన శాస్త్రి: అయ్యా, నా పేరు వామన్ శాస్త్రి. నేను సద్గురువును వెతుక్కొనుచు ఇక్కడికి వచ్చినాను. తమరు నాకు గురుతత్వమును వహించి నన్ను శిష్యునిగా స్వీకరించి మార్గనిర్దేశం చేయగోరుచున్నాను అని నమస్కరించబోగా శ్రీ తుకారాం మహారాజ్ వారు వారిని నిరోధించి, ఆర్య, తమరు బ్రాహ్మణులు, నేను బ్రాహ్మణేతరుడను. తమరు నాకు నమస్కరించ తగదు. నేనే తమకు నమస్కరించవలసిందిగా శాస్త్రి గారికి నమస్కరించదును అనగా శాస్త్రి గారు కిన్నుడయ్యి ఆయనను వారించి, నేను మహాపాపిని, దీనుడను, పుణ్యహీనుడను. నన్ను పెద్ద చేయవలదు మహాత్మా అని తన సౌత్తాంతమంతయు పూసగుచ్చినట్లు తెలిపి కన్నీరు మున్నీరైనాడు. ఆ పైన తమ సూచనను అనుసరించి నడవగలవాడని చెప్పగా మహాత్ముడైన తుకారాం గారు కొంత తడువు యోచించి, ఆర్య, నాకొక ఆలోచన వచ్చింది. తమరు ఎంత కష్టమైనా పడటానికి సిద్ధమైతే చెప్పగలను అన్నారు. శాస్త్రి గారు: మహాత్మా, ఏమీ సంకోచించవద్దు. మీ సూచన మేర నేను ఎంత కష్టమైనా పాటిస్తాను. నాకు కావాల్సింది సద్గురు సేవ అన్నారు. అయితే చెప్తాను, వినండి. మీ ఆపదను తొలగించగల సమర్థులు ఒక్కరే. ఆయనే శ్రీ రామదాస స్వామి. వారు ఎప్పుడు లభిస్తారో మాత్రం చెప్పలేను. ఎక్కువ సమయాలు అరణ్యాలలో ఉంటారు. అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారు. వారు నిరంతరం పర్యటిస్తూ ఉంటారు. వారి సాన్నిధ్యం గనక లభించితే మీ సమస్య తీరినట్లే అని బోధించినారు. శాస్త్రి గారు వారి వద్ద వీడ్కోలు తీసుకుని అలా సద్గురు స్మరణ చేస్తూ బయలుదేరినారు. శ్రీ సమర్థుల వారి ప్రవచనాలు ఎక్కడన్నా ఉన్నాయా అని విచారించుకుంటుండగా మహారాష్ట్రమంతా గాలించిన ఎట్టకేళ్లకు వారి శిష్యులైన దివాకర్ భట్టు ద్వారా శ్రీ సమర్థ రామదాస స్వామి ఉన్న ప్రదేశము తెలుసుకున్నాడు. వారు ఆ సమయంలో కొల్హాపూర్ నందు మకాం చేసి ఉన్నారు. వారున్న ప్రదేశం తెలుసుకుని వారిని దర్శించినాడు. శ్రీ సమర్థులు దూరం నుంచి, ఏమీ పండితవర్య, తమరు వెంటనే పోయి 12 సంవత్సరాలు బద్రికాశ్రమంలో తపశ్చర్య ఆచరించాలి అని ఆదేశించినారు. వామన్ శాస్త్రి: మహాత్మా, తమ పాదసేవ చేసి తరించాలని వచ్చానన్నారు. గురువుగా వరించావు గాని గురువు చెప్పిందే చెయ్యాలని ఇంకెప్పుడు తెలుసుకుంటావు అని స్వామి అనగానే, చిత్తం స్వామి, అలాగే చేస్తానని సరాసరి
బద్రికాశ్రమానికి చేరి అక్కడ 12 సంవత్సరాల కఠోర తపస్సు ఆచరించినాడు. వామన్ శాస్త్రి గారికి ఏ దర్శనము లభించలేదు. నిరాశే మిగిలింది. ఆయనకు విసుగొచ్చింది. ఓ కొండ అంచుపైకి పోయి అక్కడి నుంచి లోయలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పం కలిగింది. ఆ ప్రకారం వెళ్ళి హరినామస్మరణ చేసి దూకబోయే సమయానికి శ్రీహరి దర్శనమిచ్చి, ఓ ఈ బ్రాహ్మణుడా, ఏ స్థితిని వద్దని ఇంత కష్టపడ్డావో మరలా దాని కొరకే ఈ ప్రయత్నం చేస్తున్నావా అని మందలించినాడు. ఆహా, నిజమే కదా, ఆత్మహత్య ద్వారా రాబో ఉన్నది బ్రహ్మరాక్షసత్వమే కదా. చి నా బుద్ధి ఇలా ఎందుకు హీనంగా ఆలోచిస్తుంది అని అనుకుని ప్రభు శరణు అనగానే శ్రీహరి ఏమి కావాలో కోరుకో, వరం ప్రసాదిస్తాను అన్నారు. దేవాదిదేవా, కరుణామూర్తి, దీనదయాళో, నన్ను అనుగ్రహించండి. సద్గురు సన్నిధిని సేవాభాగ్యాన్ని ప్రసాదించండి. నాకు రాబో దుర్గతి నుంచి తప్పించండి అని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు, ఓయి వామన్ శాస్త్రి, నీవు వైకుంఠ ప్రాప్తి కోరుకున్నా ఇవ్వగలను, లేక నా పదవినే కావాలన్నా సంతోషంగా ప్రసాదించగలను. కానీ సద్గురు సేవను సన్నిధిని ప్రసాదించడం నా వల్ల కాదు. సద్గురువు మా దర్శనాన్ని మీకు ఇప్పించగలరు, కానీ మాకు ఆ శక్తి లేదు. మీరు మరలా వారి వద్దకే పోయి శరణు పొందండి అని పలికి అదృశ్యమైనారు. వామన పండితుడు శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారోనని విచారించుకొంచుండగా వచ్చి వారు సజ్జనగడలో ఉండగా వారిని దర్శించినారు. పండితుడు నోరు విప్పి చెప్పేలోపుగానే జరిగిందంతా శ్రీ సమర్థులే పూసగుచ్చినట్లు చెప్పుచుంటే అందరూ విస్తుపోయి చూస్తున్నారు. పండితుడు అవాక్కై నిలిచాడు. చేతులు జోడించి, వామన్ శాస్త్రి, మన్నించండి గురుదేవా, ఒక పొరపాటు చేయటం ద్వారా నా బుద్ధి తిరిగి అనేక పొరపాట్లు చేస్తూ ఉన్నది అన్నారు. శ్రీ సమర్థులు ఇలా సెలవిచ్చారు. మీరు చేసిందేదో చేశారు శాస్త్రి గారు. ఇప్పుడు తమరు వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోండి. మీ సమస్య దానంతటదే పోతుంది అని ప్రబోధించినారు. శాస్త్రి గారు కాళ్ళు ఇడ్చుకుంటూ శ్రీశైలం చేరి తపస్సు ప్రారంభించారు. వామన్ పండితునికి సద్గురు సేవ పైన ధ్యాస, అదే కోరికతో తీవ్రమైన తపస్సును కొనసాగించాడు. శ్రీశైలంలో తపస్సు చేస్తున్న సమయంలో శ్రీ సమర్థుల వారు అదృశ్యంగా శాస్త్రిగారి మనసులోని సంశయాలన్నీ తీర్చి సద్భక్తిని ప్రదీప్తం చేశారు. 12 సంవత్సరాలు తపశ్చర్య అనంతరం వామన పండితుడకు శ్రీ మల్లికార్జున స్వామి ప్రవచనాలు 12 సంవత్సరాల తపశ్చర్య అనంతరం వామన పండితునకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ మాతల దర్శనం లభించింది, ఆశీర్వాదము లభించింది. శ్రీ దత్త భగవానుని దర్శనము, ఆశీర్వాదము లభించింది. శ్రీ దత్త భగవానుడు దర్శనమిచ్చి సద్గురున సమాశ్రయం లభించుగాక అని దీవించినారు. వామన పండితుడు మనసు అమితమైన తృప్తిని, శాంతిని పొంది తిరిగి శ్రీ సమర్థుల సన్నిధికి ప్రయాణమైనాడు. విద్యాసాగర, గురువులను చేరిన భక్తులు గురువులే తమ కర్మలను, బాధలను తొలగించాలని కోరుకుంటారు. గురువులు కర్మ నివారణకు, బాధ తీవ్రతను తగ్గించటానికి కరుణతో ఏదో ఒక సాధనను విధిస్తారు. పూజ, జపము, యజ్ఞము, పారాయణము లేక శ్రవణము, భారత, భాగవత, రామాయణాలు ఏదైనా ఉపాయంగా సూచన చేస్తారు. వారిని పాటించి శ్రద్ధతో ఆచరించవలసిన బాధ్యత భక్తులనేదని తెలుసుకోవాలి. కర్మఫలాలు అనుభవం ద్వారా కొంత, ఈ సాధనలను ఆచరించుట ద్వారా కొంత బలహీనపడి చివరికి సూక్ష్మీకరించబడి తొలగిపోతాయి. తిరిగి గురు సన్నిధికి చేరిన వామన పండితుడు ఎలా సమర్థుల చేత మెరుగు పెట్టబడినాడో తెలుసుకుందాము. బంగారంతో నగలు చేయువారు దానిలో కొన్ని ఇతర లోహాలను కూడా కలిపి చేస్తుంటారు. ఆ బంగారం యొక్క సంగమంతో ఆ లోహం కూడా విలువను పొందుతుంది, శరీరంపై ధరించబడుతుంది. కానీ తిరిగి మరొక నగ తయారు చేయనప్పుడు బంగారు కళ అంటే వన్నె తరిగిపోతుంది. అందుకని కంసాలి పెద్ద కొలిమిలో పెట్టి దానిని పూర్తిగా కరిగించి మలినాలు తొలగించడానికి ద్రావకంలో వేస్తాడు. ఆ ద్రావకంలో బంగారు తప్ప మిగిలిన లోహాలన్నీ కరిగిపోతాయి. చివరికి మేలిమి బంగారం మెరుపులతో మిగులుతుంది. దానితో చేసిన నగ ఎన్నటికీ మెరుపు తగ్గదు. 12 సంవత్సరాల తర్వాత తిరిగి శాస్త్రి గారు గురుసన్నిధికి చేరుకున్నారు. ఈసారి శ్రీ సమర్థుల
అంత దూరాన వస్తున్న వామన్ శాస్త్రి పండితుని చూస్తూనే ఓ బ్రహ్మపిశాచమా పో అని గర్జించి పలికారు. వామన్ శాస్త్రికి ఆ ఆవ జీవాలు కృంగిపోయినట్లయింది. సద్గురునాథుల సేవలో నిమగ్నమయ్యి తన పాప పరిహారం చేసుకోవాలనుకున్నాడు. ఏ దుస్థితిని తాను పొందకూడదని భావించినాడో ఆ పేరు అంటే బ్రహ్మపిశాచి అని చెవిన పడగానే స్తంభించిపోయి నిలబడిపోయినాడు. శ్రీ సమర్థుల వారు వామన్ పండితుని రమ్మనండి అని శిష్యులను ప్రేరణ చేశారు. వారు వచ్చి చేయి పట్టి సద్గురునాథుని చెంతకు తీసుకుని పోగా అమాంతంగా వారికి పాద నమస్కారం చేసి, స్వామి, నా ఓపిక అంతా సడలిపోయింది, నన్ను నీ పాదాల వద్ద నిలుపుకో అంటూ ప్రార్థించినాడు. చిరునవ్వులతో శ్రీ సమర్థులు ఆశీర్వదించి, నీ దుష్కర్మ తొలగిపోయింది శాస్త్రి, నీవు ఈ రోజు నుంచి ఈ ఆశ్రయం వదలవద్దు, ఇక్కడే ఉండమన్నారు. అపరిమిత ఆనంద భరిత్రుడైన వామన్ పండిట్ కోటి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఆశ్రమంలో ఉంటూ తాను ఏం చేయాలో తెలుపమని శ్రీ సమర్థుల వారిని కోరుకునగా వారు నీవు నిత్యం దాసబోధ గ్రంథం పారాయణం చేయమని ఆదేశించినారు. ఆ గ్రంథం మరాఠీ భాషలో వ్రాయబడింది. శాస్త్రి గారు సంస్కృత పండితుడు. తొలుత అంతగా రుచిగా అనిపించలేదు. కానీ కొంతకాలం తర్వాత దాని విశేషాలు మనసులో అవగాహనకు రావటం ప్రారంభమైంది. అలా కొంతకాలం గడిచింది. విద్యాసాగర, సద్గురు సేవా భాగ్యం లభించాలంటే 12 సంవత్సరాల తపస్సు కానీ, గురు నివాస క్షేత్ర సేవ కానీ, గురు ఆజ్ఞ ప్రకారం వారిని నిర్దేశించిన కార్యక్రమాలు కానీ శ్రద్ధతో నిష్ఠతో ఆచరించాలి. అమితమైన ప్రేమతో సర్వ జీవులను ప్రేమించుచు సేవలు చేయుట అవసరమని దీనిని బట్టి మనకు తెలుస్తున్నది తెలిపి ఇక ముందు విషయాలు నిత్యానందులు ఇలా వివరించసాగిరి. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయంలోని 24వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.